అండ్ మీరు చూసినట్లయితే గ్లిమ్స్ మొదటి నుంచి కూడా అంటే వెంకట్ గారు కూడా ఈ రోజులు మనకి హీరోగా రీసెంట్ గా ఓజీ సినిమాతో మనల్ని పలకరించారు. ఇక్కడ మరి నాకు క్యారెక్టర్లు ఇక్కడ ఫోర్హెడ్ మీద ఏముందో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క షాట్ పడవడం అదంతా చూసిన తర్వాత ఒక రకమైన భయం వేసింది. మొట్టమొదటిసారిగా ఫుల్ లెంగ్త్ రోల్ లో ఆయన విలన్ గా కనిపించబోతున్నారు. ఇందాక మాటల్లోనే ఆయన చెప్పారనమాట, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ గా కనిపించడం అని చెప్పేసి. మరి ఏంటో కూడా అది కూడా కనుక్కుందాం. అలాగే శాంతి గారు మనకు తెలుసు, ఎన్నో అద్భుతమైన సినిమాలు, జార్జ్ రెడ్డి కానీ వీటన్నిటితో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అంతే ఇంటెన్స్ గా కనిపిస్తుంది. అండ్ ఇది ప్యూర్గా ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సినిమా అని చెప్పి కూడా మనకి వీళ్ళు తెలియజేయడం మనకి తెలిసింది. రామ్ గా రాజ్ తరుణ్ గారు, బజరంగా కూడా శాంతి గారు కూడా కనిపించబోతున్నారు. మరి వీళ్ళిద్దరు మనం ఇప్పుడు గ్లిమ్స్ లో చూసినట్టయితే ఫాదర్ అండ్ సన్ రోల్ లో కనిపించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారంట. మరి సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ సన్ గా కనిపించిన సెకండ్ హాఫ్ లో ఎట్లా ఫ్రెండ్స్ గా అవుతారు అనేది సినిమాలో ట్విస్ట్. అది మరి అది ఎలా కలిపారు, ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ గా మారారు అనేది కూడా మనం తెలియాలి. అండ్ ఏంటండి తలలే లేపేశారు పూర్తిగా, దీనికి మరి ఏ సర్టిఫికెట్ వస్తుంది అనుకుంటా, అంతేనా? యా ఎక్కడ రాదు, ఆయనకు ఫిక్స్ అయ్యారు కోతమే మాకు కావాల్సింది అదే అని చెప్పేసి. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్స్ పై, అలాగే రవి రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వాతి రెడ్డి గారు, అలాగే డాక్టర్ రవి బాల గారు ప్రొడ్యూసర్స్ గా, సుధీర్ రాజ్ గారు డైరెక్షన్ లో, మణిశర్మ గారి మ్యూజికల్ డైరెక్షన్ లో, రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు హీరోలుగా, అండ్ మానసా రాధాకృష్ణన్, ఛాయాదేవి, సాత్మా, సిద్ధార్థ్ కౌర్ హీరోయిన్స్ గా, అండ్ రాజా రవీంద్ర గారు కూడా మనకు కనిపించారు సినిమాలో. మరి ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఫర్దర్ మాకు మరికొన్ని డీటెయిల్స్ లో తెలుస్తుంది. అండ్ వెంకట్ గారిని మనం చూసాం, ఫస్ట్ టైం విలన్ గా కంప్లీట్ యాక్షన్ రోల్ ఆయన మనకు కనిపించబోతున్నారు. అండ్ రామ్ బజ్రంగ్ మరికొద్ది రోజుల్లో మన ముందు కూడా రాబోతుంది. లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి పిలుద్దాం. అలాగే ఈ సినిమాకి డిఓపిగా అజయ్ సెట్ గారు, ఆయన ఇందాక వాళ్ళు మెన్షన్ చేయొద్దన్నారు, బట్ నేను చెయ్యాలి, ఎందుకంటే ఆయన 99వ సినిమా. కంగ్రాచులేషన్స్ సార్, ఇంకొక 100 సినిమా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ మీ గ్రేట్ వర్క్ మేము స్క్రీన్ మీద చూసాము, ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. అండ్ దీంట్లో కూడా ఎంతో అద్భుతమైన విజువల్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎడిటర్ గా ప్రవీణ్ గారు ఈ సినిమాకి వర్క్ చేశారు. ముందుగా లేట్ లేకుండా డాన్స్ మాస్టర్ రఘు గారు, ఓకే ఫైన్. సో అయితే ముందుగా టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తాము. ఎడిటర్ ప్రవీణ్ గారు కూడా ఈ రోజు రాలేదు, బట్ నెక్స్ట్ ఈవెంట్స్ లో ఆయన కూడా జాయిన్ అవుతారు. అలాగే ముందుగా మన డిఓపి అజయ్ సెట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తీసుకున్నట్టు తయారు. అండ్ ఎన్నో సినిమాల్లో మనల్ని హీరోగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు వెంకట్ గారు. ఇప్పుడు రీసెంట్ గా ఓజీతో మనల్ని పలకరించారు. అండ్ ఈ సినిమాలో విలన్ పాత్రల్లో మనల్ని మెప్పించిన వెంకట్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే హీరోగా మనకి పరిచయమైన కమల్ గారు ఈ సినిమాలో మరో అద్భుతమైన రోల్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికి 200+ మూవీస్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. హలో సార్. అలాగే మన యాక్టర్స్ మీ అందరి ఫేవరెట్ మానస రాధాకృష్ణన్, మీ అందరికీ తెలుసు, ఎన్నో సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. వంగ, హైవే లాంటి సినిమాలన్నిటితో కూడా బట్ ఒకటి చెప్పగలనండి, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో మాత్రం ఒక విషయం చెప్పాలనుంది. ఈ టైటిల్ రామ్ బజరంగ్ అంటే ఎంత పవర్ఫుల్ టైటిల్ అండి. రామ్ బజరంగ్ అనే టైటిల్ కి న్యాయం చేసిన రాజ్ తరుణ్ గారు కానీ, సందీప్ మాధవ్ గారు కానీ, నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మా వెంకట్ గారు కానీ, నటించిన అందరూ కానీ ప్రాణం పోశారు. నా క్యారెక్టర్కి ఏదో నేను డబ్బింగ్ చెప్పి బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అవుట్ ఆఫ్ హిస్ లవ్, కేర్ అండ్ కన్సర్న్ ఒక 4 సీన్లు చూపెట్టారండి. అంటే గాడ్స్ వేర్ అంటే ఉనికిపోయి చలించిపోయి ఒక ఏరియాలో అయిపోయానండి. ఏంటి సినిమా, ఏంటి ఇంత స్పాన్ ఉందా? ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడము తప్ప ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎస్, ఈ సినిమాలో ఎటువంటి టెక్నీషియన్స్ అండి, ద మ్యూజిక్ మాస్టర్ మణిశర్మ గారేంటి, ఒక బ్లెస్సింగ్ లాగా మాకు అజయ్ విన్సెంట్ గారేంటి, ప్రదీప్ రెడ్డి గారేంటి, డాన్స్ మాస్టర్ రవి గారేంటి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇంకా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది మా సుధీర్ గారు, స్వాతి గారు పడ్డ కష్టం, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారనేది నాకు కొంచెం పర్సనల్ గా చూశాను. కష్టం అనేది ఎప్పటికీ ఇంటిగా పోదు. ఈ సినిమా
ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్న ఈ సినిమా అందరినీ ఒక రేంజ్ లో సర్ప్రైజ్ చేసి ఒక బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశిస్తూ ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చినందుకు డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ కమల్ గారు. అండ్ ఈ సినిమాలో వినీన్ రోల్ మొదటిసారిగా ప్లే చేస్తున్న వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మణి శర్మ గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా మురదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలా మంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మానస, ఆమె కాంబినేషన్ లో నేను సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నుంచి ఇప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్ కి ఇది టోటలీ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్ లో చాలా ఎట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయిన స్వాతి గారు, రవి బాలా గారు, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే ఏ మాత్రం ఖర్చు తగ్గకుండా బెస్ట్ టెక్నీషియన్స్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ లో డిఓపి కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ఫైట్ మాస్టర్స్ కానివ్వండి, ఆల్ బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. సో ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ, ఎస్పెషలీ రాజ్ తరుణ్ అండ్ శాండీకి, అంటే ఫస్ట్ టైం ఇంత యాక్షన్ మూవీ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే నాకు కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో చాలా హ్యాపీగా, చాలా అంటే ఏమాత్రం ఇది నన్ను పడుతున్నాడు ఇది నేను పడుతున్నాడు అట్లా ఏం లేకోకుండా చాలా హ్యాపీగా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఉండి అంత బాగా చేశామని అనుకుంటున్నాం అందరం. సో మా ప్రేమగా మా డైరెక్టర్ని మేము బ్లడ్ మ్యాన్ అని పిలుస్తాం. ఆయనకి రక్తం కనపడిపోతే అసలు కుదరదు అనమాట. సో మన తెలుగు సినిమా ఏ రకంగా అయితే కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ ఉంటాయో ఇది డెఫినెట్లీ ఆ రేంజ్ లో ఉంటది. సో యా అండ్ మా మిత్రుడు కమల్ కూడా దీంట్లో ఒక వేషం చేశారు. సో డెఫినెట్లీ ఇది ఇంకా చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ముందు చాలా మాట్లాడదాం. సో స్వాతి గారు, రవి గారు, సుధీర్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్లిమ్స్ ఎడో చేశారు అండ్ గుడ్ లక్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో బ్లడ్ బాత్ నచ్చే విలన్ గా యాక్సెప్ట్ చేశారు, అంటే ఇప్పటివరకు చాలా సార్లు విలన్ గా వచ్చే ఆపర్చునిటీస్ బట్ మీరు చేయలేదన్నారు కదా, మరి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? బ్లడ్ బాత్ ఎందుకంటే నాకు ఒక టిపికల్ ఎప్పుడు చూసినా హీరో విలన్ కొడతాం అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. బట్ దీంట్లో నాకు ఇది చెప్పాను కదా, బాగా వైల్డ్ అండ్ వైలెంట్ గా ఆ ఎలివేషన్స్ కానీ చెప్పాలంటే ఒక హీరోకి ఉన్నట్టు విలన్ కూడా ఇంట్రొడక్షన్ ఫైట్ ఉంటుంది. ఓకే. సో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుధీర్ గారు, అంటే అంత బాగా చూపించారు. అండ్ సెట్స్ లో సుధీర్ గారు అండ్ అజయ్ విన్సెంట్ గారు వాళ్ళిద్దరు, అంటే అజయ్ విన్సెంట్ గారు ఉన్నారంటే ఒక కాన్ఫిడెన్స్ బాగా చూపిస్తారులేండి. ఆయనతో నేను మా వైఎస్ చౌదరి గారిది యువరాజ్ సినిమా చేసాం అప్పుడెప్పుడు. సో విజువల్స్ ఇప్పుడు మనం విజువల్స్ కూడా చూసాం. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే హోల్ రాజ్ తరుణ్తో కానీ శాండీతో కానీ ఈవెన్ మాన్స అండ్ నా సీన్స్ వీళ్ళు ముగ్గురితోనే ఉంటాయి, మిగతా వాళ్ళతో ఉండవు. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఆ సెట్ లో ఆ కంఫర్ట్ ఉండటం వలన ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్.
సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది ఇలా షాల్ ఏదో కప్పుకొని చాలా లుక్ గానీ భయంకరంగా అనిపించింది. పర్సనాలిటీ గానీ టోటలీ అంటే నన్ను ఇంతకు ముందు ఇట్లా ఎవరు అంటే ఆన్ స్క్రీన్ ఇట్లా చూడలేదు ఫస్ట్ టైం. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ సర్ యాజ్ అ విలన్ ఫుల్ లెంత్ రోల్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మీ తండ్రి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు, హైవే లాంటి సినిమాలు చేసింది మానస రాధాకృష్ణన్ మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్స్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ ఐ ఫర్గాట్ ద తెలుగు ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ వ్యూహం in which my character was like very serious. Yeah, is it okay now? Yeah. So in this my character is like very bubbly and talkative and everything. So I was very happy to do this. And thank you Sudhir Garu for having me on board, and to our producer also Swati ma'am and Ravi sir. And of course to the heroes, both of them, like Raj Tarun and Sandy. They were so much fun on set. And in fact, I had more combinations with Venkat Garu than with the both of them. We had a lot of combination scenes, and from the glimpses, I think you might have understood. It's like, action packed and everything. So in the location, we used to have like lot of blood. And one of my hobbies was to put blood on everyone. So I had lots of fun shooting. Then of course our cameraman, our DOP sir, Ajay sir. It was great working with him. So I had lots of fun shooting the movie, and I think you will also enjoy the movie. Thank you so much. Thank you Manasa. And నేను చూసాను కదా ఎలా అనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి అని కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో లాస్ట్కి అందరూ కలిసి అయితే కంప్లీట్ చేయించాం, లేకపోతే అది కంప్లీట్ చేయలేదు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించండి ఆయన. ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా ఫ్రెండ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడ డల్ అవ్వలేదు అసలు తోడులో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే డిజైన్ చేసుకుని తీసుకొచ్చారు. అలా లాస్ట్ నుంచి కూడా అంటే భరత్ గారు వైఫ్ అవ్వచ్చు, బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని. వెంకట గారితో నేను వర్క్ చేయడం వెంకటరామన్ ఎప్పుడు మన సినిమా కూడా అమ్మాయి సినిమా అనుకునేవాళ్ళ. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను రాస్తారు మీ సినిమాతో మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఇక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. సో జస్ట్ ఫన్ అంటే ఎంజాయ్ చేస్తూ షూటింగ్. నాన్న సాయ సత్న సుమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో. మీతో కూడా వర్క్ చేయడం చాలా బాగుంది. మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమా తొందరలో థియేటర్ తీసుకొస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాదు చిన్న క్వశ్చన్. అండ్ ఈ సినిమా ఎలాగో ఫ్రెండ్షిప్ గురించి కూడా కాబట్టి, అండ్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఏదైనా ఎనీ ఇన్సిడెంట్ అంటే ట్రావెల్ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయామని కూడా అన్నారు కదా రాజ్ తరుణ్ గారితో, మీకు నచ్చినది ఏంటి? ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత అసలు మా ఇద్దరిని కంట్రోల్ చేయడం ఆయనతో అయ్యింది కాదు. షూటింగ్ తీసుకురావాలన్నా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలన్నా బయటకి నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సందీప్ మాధవ్ గారితో పాటుగా రాజ్ తరుణ్ గారు మొదటిసారిగా ఇంత ఇంటెన్స్ రోల్ లో లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆయన ఇది 25th ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రాజ్ తరుణ్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా రామభద్రం సినిమా ఏడీలో వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసిన లెక్క పెట్టుకుంటా. 45 అజయ్ గారు 98. బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ.
నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నాను, అవసరమా అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్నాను. సరే సరే ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్ నేను సౌండ్ ఒక్క చూసుకునేవాళ్ళు, ఏంటి మొత్తం రక్తమే కనపడుతుంది అంటే. పైన మా డైరెక్టర్ సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారు దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోసపోవడానికి శాండీ ఇంకా చెప్పినట్టు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాట్లు కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్ చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ నడుపుతుందంటే నమ్ముద్ది అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఇలా కట్అవుట్ నడుపుతుంటే ఎలా ఉంది నన్ను నమ్మకపోయి అన్నాడు. సరే అన్నా. బట్ మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన కథని కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంత సపోర్ట్ చేసిన రవి గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసం అయినా సరే మా సినిమాని ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టీజర్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలో అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మాన్సా చాలా బాగా చేసింది. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అప్పకన్నా. థ్యాంక్ యూ. రాజస్థాన్ గారు మీకు కూడా ఒక క్వశ్చన్. మమ్మల్ని మొదటి నుంచి కూడా ఈ క్యాజువల్ లుక్ లోనే, ఈ సిల్కీ హెయిర్ లో ఇలా బాడీ నెక్స్ట్ చూడటమే అలవాటు. సడన్ గా ఈ రోల్, ఈ క్యారెక్టర్ ఇదంతా చూడగానే చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీరు అన్నారు కదా ఇదే లుక్ టెస్ట్ అని చెప్పేసి, మీకు మిమ్మల్ని చూసి ఏమండి అంటే లుక్ అంటే ఫస్ట్ లుక్ టెస్ట్ చేయగానే నాకు కనబడదు కదా, ఆయన చూసి అబ్బాయి అద్దరిపోయింది అబ్బాయి అన్నారు. అద్దంలో చూసుకొని సార్ అలాగంటారు, నన్ను నమ్మకపోయాను. సరే మీరు ఓకే అంటే నాకు ఓకే, నేను నమ్మారు నన్ను. బట్ నిజంగా అలాగే అజయ్ గారు కూడా చాలా బాగా చూపించారు నన్ను. మొత్తం సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ అంతా కూడా చాలా బాగా చూపించాను నన్ను. యాక్చువల్ గా మీరు మాట్లాడకపోతే ఆ పోస్టర్ ఒకటి చూసిన తర్వాత అసలు గుర్తుపెట్టేలా లేదు ఫస్ట్ లో అయితే. ఫస్ట్ చూడలేదండి, చూసిన ఎవరు గుర్తుపట్ల. నేను పెడితే ఎవరు చెప్పారు, నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, సో థ్యాంక్ యూ. డెఫినెట్లీ చేయాలి, మీ పర్ఫార్మెన్స్ కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మరోసారి, కంగ్రాచులేషన్స్.